ఇప్పుడు మీరు చూస్తున్నది యూవీ లైట్ వర్టికల్ హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈసీపీహెచ్ని ఎలా వాటర్లో దాన్ని ఎలా టెస్ట్ చేస్తాం మనం. ఇండోర్ అనమాట, అది కంప్లీట్గా మీరు చూసేదంతా కూడా ఇండోర్ ఫార్మింగ్ అనమాట. ఇది వచ్చేసేమో ట్యాంక్ అనమాట, ఇదేమో ఆర్ఓ ఒకటి, ఆర్ఓ ట్యాంక్ ఒకటి, నెక్స్ట్ మదర్ ట్యాంక్ ఒకటి. సో ఇక్కడి నుంచి మనము ఇండోర్ ఫార్మింగ్ ఎలా చేస్తాము, ఇండోర్ ఫార్మింగ్లో మనము ఏ విధంగా ఫర్టిగేషన్స్, ఇది ఫర్టిగేషన్ ట్యాంక్ అనమాట. ఫర్టిగేషన్స్ని ఎలా మనం మిక్స్ చేస్తాము, తర్వాత దాన్ని ఏదైతే మనం క్రాప్ గ్రో చేయాలనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గ్రో చేస్తున్నది లీఫీ గ్రీన్స్ ఒకటి, అంటే లైక్ లెత్యూస్ అవి, నెక్స్ట్ స్ట్రాబెరీ అనమాట. ఇప్పుడు మీరు చూసేది ఎలా దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఈ విధమైన గ్రో బ్యాగ్ అనమాట, అంటే కోకోపిట్ గ్రో బ్యాగ్స్ అనమాట. స్టాండ్ మొత్తం స్టాండ్ సిస్టమ్ అనమాట. మొత్తం ఒక్కొక్క స్టాండ్లో 2 to 3 బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి స్టాండ్లో స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ అనేది చేయబడ్డది అనమాట. దీనికి ఏంటంటే ఒక ఫేమస్ కంపెనీ ఈ విధమైన స్టాండ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో దానికి అనుకూలంగా, అంటే మనకున్న స్పేస్ కానీ మనకున్న సైజుని బట్టి దాని ప్రకారం ఇరిగేషన్ సిస్టమ్ ఎలా మనం ఇన్స్టాల్ చేసుకుంటాము, తర్వాత వచ్చిన ఇరిగేషన్ సిస్టంలో ఉన్న వాటర్ డ్రైనేజ్ ఎలా అవుతుంది, ఇదంతా ఏంటంటే ఒక ఫార్మెట్ అనమాట. సో ఎవరైతే దీన్ని ఒక ప్రెస్టీజియస్గా మనం మొత్తం ఇండోర్ ఫార్మింగ్ అంతా సెటప్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట. సో మనం ఏంటంటే మీరు చూస్తున్నారు ఈ పీవీసీ మొత్తాన్ని ఏంటంటే మనం 8 ఇంచ్ పీవీసీ ఏంటంటే మనం సెంటర్కి దీన్ని కట్ చేసేసి మనం ఇరిగేషన్ సిస్టమ్ నుంచి వచ్చే డ్రైనేజ్ని ఏంటంటే ఎలా మనము డ్రైన్ చేస్తాం వాటర్, ఇవంతా ఏంటంటే ఒక టెక్నాలజీ పరంగా వాటర్ని ఎట్లా రీసైకిల్ చేయాలి. వాటర్ ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో అనమాట, వాటర్ వస్తూ ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇందాక చూసినట్టు మీ ట్యాంక్ ఉందిగా, ఒకటేమో కలెక్షన్ ట్యాంక్ ఉంటుంది, ఒకటేమో వేరేదేమో మదర్ ట్యాంక్ అనమాట. అంటే వాటర్ వస్తూ ఉంటుంది మళ్ళీ రీసైకిల్ ఈ డ్రైన్ ఏదైతే మీరు చూస్తున్నారంటే పీవీసీ పైప్స్, దాని ద్వారా మళ్ళీ వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో చాంబర్లో పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇండోర్ అనమాట, ఇది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంటల్ ఫార్మింగ్ అనమాట. సో కంప్లీట్లీ ఇది ఒక సెటప్ అనమాట, హైడ్రోపోనిక్స్ గ్రీన్ హౌస్ లాగా ఇండోర్ అనమాట ఇది. సో మీరు చూస్తుంది ఏంటంటే దీంట్లో స్ట్రాబెరీస్ అనేవి అరౌండ్ ద ఇయర్ కంప్లీట్గా 365 డేస్లో మనం స్ట్రాబెరీస్ గ్రో చేయొచ్చు, అలాగే లీఫీ గ్రీన్స్ గ్రో చేయొచ్చు, చూడొచ్చు మీరు. సో ఈ విధమైన సెటప్ చాలామంది ఇవాళ రేపు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనమాట ఈ విధంగా చేయడానికి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఎనీ క్రాప్, ఎలాంటి క్రాప్ అయినా సరే, లైక్ చిల్లీస్ కానీ, లైక్ స్పైసెస్ కానీ, ఎలాంటిది లైక్ మిక్స్డ్ గ్రీన్స్ కానీ, మైక్రో గ్రీన్స్ కానీ, ఇదంతా ఒక బయట నుంచి మనం తెచ్చుకున్న ఒక టెక్నాలజీ అనమాట. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా దీన్ని విరివిరి పడుతూ ఉంటారు. సో ఈ విధంగా మీకు ఒక చిన్న ½ ఎకర్లో మీరైనా ఎవరైనా సరే ఒక సెటప్ చేసుకొని ఇండోర్లో అనమాట కంప్లీట్లీ ఏంటంటే దీని సన్లైట్ లేకుండా ఖాళీ యూవీ లైట్స్ కిందనే మనము ఈ క్రాప్స్ గ్రో చేస్తాం అనమాట. ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్నమాట ఫార్మర్స్కి. ఫార్మర్స్ అనే వాళ్ళు సాయిల్లోనే చేయాలి, మట్టిలోనే వేయాలి, మట్టిలోనే ఫర్టిలైజర్ పెట్టాలి, అదంతా అవసరం లేదు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ మనం పీవీసీ పైప్స్ అనేవి ఎందుకు పెట్టామంటే ఫర్టిగేషన్ ఇచ్చేది ఏంటంటే వేస్టేజ్ కాకుండా మళ్ళీ రీసైకిల్ ట్యాంక్ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇదొక ప్రక్రియ అనమాట. సో దీంతో పాటుగా మనము ఈ యొక్క స్ట్రాబెర్రీయే కాకుండా, లీఫీ గ్రీన్సే కాకుండా మనం ఇంకా ఇక్కడ సాఫ్రాన్ కూడా చేసాము, కనబడుతుంది ముందుకు వెళ్తే. సాఫ్రాన్ ఉంది చూడండి, ఇలా డ్రైన్ పాయింట్స్ ఉంటాయి అనమాట. డ్రైన్ పాయింట్ ఎలా సక్కింగ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ డ్రైన్ ఎలా వాటర్ మళ్ళీ మెయిన్ ట్యాంక్ చాంబర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది ఒక కంప్లీట్ సెటప్ అనమాట. సో ఇది కూడా ఇవాళ రేపు ఏంటంటే చాలా ఫేమస్ ప్రక్రియ. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఏంటంటే సాఫ్రాన్ అనమాట. ఇండోర్లో సాఫ్రాన్ని ఎలా గ్రో చేయొచ్చు, ఏ విధంగా మనము హై ఈల్డ్స్ని తీసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఈ క్రాప్. ఇది మీరు చూస్తున్నారు కదా, సాఫ్రాన్ కూడా మనము, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. కుంకుమ పువ్వుని మనం ఇండోర్లో అండర్ ద లైటింగ్ అనమాట, యూవీ లైటింగ్. సో ఈ విధంగా మనము లిమిటెడ్ పెట్టుబడితోనే మొత్తం కలిపి కూడా మీకు ఈ సెటప్ అంతా కూడా దాదాపు ఒక 2 lakhs కూడా కాదనుకుంటా, అంతకన్నా తక్కువ చేయొచ్చు సెటప్ అంతా కూడా.
మేబీ 3 lakhs అయింది అనుకో మొత్తం ఓవరాల్ కలుపుకొని. సో ఈ ట్రేస్ కూడా మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు. దీన్ని పీవీసీ ట్రేస్ కానీ, లేకపోతే దీంట్లో రకరకాల మేడ్స్ ఉంటాయి అన్నమాట. జిఆర్సీ ఉంటాయి, జిఆర్పి ఉంటాయి, ఫైబర్ ఉంటాయి, రకరకాల ట్రేస్ అనమాట, పార్ట్స్ మేకింగ్ అనమాట. చూడండి, మీరు చూస్తున్నారు ఇదంతా కూడా సాఫ్రాన్ ప్లాంటేషన్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మేము కాశ్మీర్ నుంచి తెప్పించాం అనమాట. కాశ్మీర్లో బల్బులు తెప్పించేసి ఇండోర్ ఫార్మింగ్కి అన్నీ సెటప్ చేసాము. మీరు చూడండి చక్కగా ఎంత నీట్గా రోస్ట్ చేయటం పెట్టడం. దానికి మళ్ళీ ఏంటంటే వాటరింగ్ ఎలా అంటే డిపెండ్ ఆన్ దాని యొక్క క్రాప్ని బట్టి దానికి కావాల్సిన వాటర్ని ఏంటంటే కొన్నేమో మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టడం, లేకపోతే లైట్గా ఫాగింగ్ చేయటం. దీనికి కావాల్సిన ఫుల్ సెటప్ అనమాట. సో ఈ విధంగా స్టాండ్స్ తయారు చేసుకోవచ్చు. మీరు చూడండి, ఎవరైనా ఇది చేసుకోవచ్చు. ఇలాంటిది ఏం రేపు ఏంటంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి సెటప్ చేసుకొని కూడా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సెటప్లో కూడా చేసుకొని కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఏంటంటే రకరకాల ఆకుకూరలు మనం చూస్తాం కదా, పాలక్ కానీ, మెంతి కానీ, ప్లస్ మనకి గోంగూర, అన్ని రకాల ఈవెన్ దీంతో పాటు ఏంటంటే హెర్బ్స్ పెంచుకోవచ్చు. హెర్బ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. చూడండి, హెర్బ్స్ ఉన్నాయి. అన్ని రకాల హెర్బ్స్ ఏంటంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ అవుట్ సైడ్ మనం ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు. ఇది ఒక జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ప్యాటర్న్ అనమాట. మీరు చూడొచ్చు, ఇది ఈ విధంగా స్టార్ట్ చేసుకొని కోకోపీట్లో మనం ఇండోర్లో చేసుకుంటే ఇది కూడా ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. సో దయచేసి రాబోయే రోజుల్లో చాలా వరకు టెక్నాలజీ ఏంటంటే మనము అగ్రికల్చర్ ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. సో సాయిల్ బయట ఓపెన్ ఫీల్డ్ వేసుకోవాలి, ఓపెన్ ఫీల్డ్లో ఉన్నాయి కష్టాలు, అది కాదు, ఇండోర్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో చేసుకుంటే నీకు పెస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఈవెన్ క్వాలిటీతో పాటుగా మనకి చూడండి, మీరు దీంట్లో చెర్రీ టమాటా అనేది చాలా ఎక్స్క్లూజివ్ అనమాట. దీంట్లో మీరు అడ్వాన్స్ టెక్నాలజీతోని హైడ్రోపోనిక్ సాయిల్లెస్ కల్టివేషన్లో మనం గ్రో చేయాలంటే మెయిన్ ఏంటంటే చెప్పుకోదగ్గది మైక్రోగ్రీన్స్తో పాటుగా చెర్రీ టమాటా ఉంది, టమాటో ఉంది, లైక్ బ్రింజాల్ ఉంది, ఈవెన్ చిల్లీ కానీ, వెరిగేటెడ్ చిల్లీస్ కానీ, ఈవెన్ క్యాప్సికమ్ కానీ, ఎలాంటి క్రాప్ అయినా సరే ఈ సిస్టంలో మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా సిస్టమ్ పెట్టుకుంటే మినిమమ్ ఒకతను ఒక చిన్న ఏరియాలో, ఒక హౌస్ ఉన్న ఏరియాలో పెట్టుకుంటే, ఈవెన్ పైన కానీ, ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ ఉన్నా కానీ మినిమం 1 monthకి 1 to 10 lakhs సంపాదించుకోవచ్చు పర్ మంత్. ఒక డిజైన్డ్ ఏరియా అంటే ఒక డిజైన్ చేసి కనీసం ఒక లెట్సే జనరల్గా మన ఇండిపెండెన్స్ హౌస్లో వచ్చేసి 3 నుంచి 5 సెంటీమీటర్లు కట్టుకుంటూ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్లో. అక్కడ మీరు ప్రాపర్గా దీని కనుక బిలో బేస్మెంట్ కానీ అబోవ్ ద పైన ఇంటి పైన చేసుకుంటే ఖచ్చితంగా మీకు 5 to 10 lakhs అనేది ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది పర్ మంత్.